హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే గుమ్మడికాయ ఎలా ప్రిపేర్ చేసి చూపిస్తానండి. నన్ను ఒకరైతే అడిగారు గుమ్మడికాయ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. సో గుమ్మడికాయ అయితే నేను ఒక హాఫ్ ముక్క అయితే తీసుకున్నాను. మా దొడ్లో అయితే గుమ్మడికాయలు కాసాయండి. మనం అక్కడైతే టౌన్లో అయితే కనుక్కోవాలి కదండి. హైదరాబాద్ అయితే ఇక్కడైతే అవసరం కూడా లేదు. దెబ్బల మీద ములుస్తాయి, రేకుల మీద అల్లిస్తారు, ఇంటి మీద అల్లిస్తారు, ఎక్కడైనా దొరుకుతాయి సింపుల్గా. సో పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. ఏం చేద్దామంటే గుమ్మడికాయలు ఒక కుక్కర్లో అయితే పెట్టాను. ఒక పళ్ళెంలో వాటర్ కూడా తీసుకొని పెట్టుకున్నాను. సింపుల్ మెథడ్ అండి. ఇంక ఎక్కువ కూడా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మా అత్తయ్య ఏం చేస్తుందంటే గుమ్మడికాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, బెల్లం అయితే దంచేస్తుంది. దగ్గరగా ఒక హాఫ్ కేజీ గడ్డ తీసుకొని దాంట్లో కొంచెమే తీసి పక్కన పెట్టేసాం. మిగిలిన బెల్లం అంతా వేసేసాం. నాకు తెలిసి 400 వరకు వేసి ఉంటాము బెల్లం. ఒక 100 గ్రాములు అయితే పక్కన పెట్టుంటాము. తర్వాత మళ్ళీ అవి కూడా పగలగొట్టేసి అయితే వేసాము. అన్ని ముక్కలు అయితే తీసుకెళ్ళి గుమ్మడికాయలు అయితే నేనైతే వేసేసాను. వేసేసి ఏం చేద్దామంటే వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్ కూడా దాని మీద పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసాం కదా, చూసుకుంటా ఇగో చూస్తున్నారు కదా, వాటర్ చిన్న చిన్నగా బెల్లం కరిగేసి గుమ్మడికాయలో వాటర్ కూడా యాడ్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, కొంచెం వస్తున్నాయి. అసలు మీరు వాటర్గా పోయొద్దండి. పోయకుండానే వాటిలోనే వాటర్ వచ్చేస్తాయి. యాలక్కాయ నలుగుంటేద్దాం, కొంచెం చిటికుడు సాల్ట్ వేసేద్దాం. మా అత్తయ్య యాలక్కాయ కూడా దంచేసి వేసేసింది. స్వీట్ కోసమే. మీరు కావాలంటే కూరగా అన్నంలో తినాలన్నా పూరీలో తినాలన్నా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ చేసుకొని కారం అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది కదా, చూడండి కొంచెం వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా బెల్లం కరగలేదు. హెల్దీ అండి ఇది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. మీకు ఏదైనా బోన్స్ ప్రాబ్లం కానీ మజిల్స్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నా పోతాయి. కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా పోద్ది. విటమిన్స్ అన్నీ చక్కగా పుష్కలంగా అందుతాయండి గుమ్మడిలో. న్యాచురల్గా ఉంటుంది. ఏమైనా మెడిసిన్ వేసిన మెడిసిన్ కూడా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఏంటంటే కొంచెం చూసుకొని తినండి. అటు ఇటుగా షుగర్ ఉన్న వాళ్ళు కానీ అలాగా డెలివరీ అయిన వాళ్ళు కానీ అలాగా కొంచెం 5 months అలా ఆగిన తర్వాత తినండి, మంచిది. ఈ గుమ్మడికాయలకు మందులు కూడా కొట్టరండి. న్యాచురల్ ఏదైనా ఉందంటే గుమ్మడికాయ అన్ని పోషకాలు అందుతాయి. ఆరోగ్యానికి మంచిది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇంకా మంచిది. చూడండి వాటర్ ఎలా వచ్చేసాయి. ఇప్పుడైతే మగ్గిపోయింది. మీరు ఎక్కువగా వాటర్ లేదు ఎలా వస్తాయి అక్క అంటున్నారేమో. పైన పళ్ళెంలో వాటర్ పోసి పెట్టాం కదండి, ఆ వాటర్ ఈ వాటర్కి ఆవిరెక్కేసి వాటర్ వచ్చేస్తాయి. సూపర్ అంటే సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఉడిని కాసేపట్లోనే అయిపోయిందండి. అంత చక్కగా బాగుంటుంది. చూడండి ఎలా వచ్చేసే వాటర్. స్వీట్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మీ కామెంట్స్కి రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తాను. మళ్ళీ వచ్చేసరి కలిపేద్దాం. కొంచెం అయితే ఉంది, ఒక 1 minute పట్టేలా ఉంది. అవి వాటర్ వచ్చేసాయి. కలిపేద్దాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. అన్ని విధాలు స్వీట్గా చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు అండి. ఒకసారి ఇంకా మీకు ఈసారి ఏం చేస్తానంటే గుమ్మడికాయ పప్పు చూపిస్తాను. మా స్టైల్లో, మా పల్లెటూరు స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. రకరకాలు చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.